Hi, this is your Jabardast Vinod. మీరెంతగా ఆదరించే వినోద్ని ప్లీజ్ లైక్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఎంఆర్ న్యూస్ ఛానల్. నిరంతర వార్తా శ్రవణ యూట్యూబ్ ఛానల్ మన ఎంఆర్ న్యూస్ ఛానల్. మన నెల్లూరు జిల్లా కావలి టౌన్ ప్రజలకి, కావలి సబ్ డివిజన్లో ఉన్న ప్రజలందరికీ కూడా కావలి డిఎస్పి శ్రీధర్ అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎండాకాలం వచ్చింది. ఈ ఎండాకాలంలో దొంగతనాలు జరిగే ఆస్కారం ఎక్కువ. ఎందుకంటే చాలామంది పని పాట లేకుండా ఖాళీగా ఉంటారు. కొంతమంది బంధువులు ఇళ్ళకి పోవడం, కొంతమంది తీర్థయాత్రలకు పోవడం, ఇల్లు వదిలేసి ఇట్లంతా కూడా జరుగుతుంటాయి. ఈ టైంలో ఎక్కువగా దొంగతనాలు జరిగే ఆస్కారం ఉంది. ఇందుకోసంగాను ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మీరంతా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనమే ఇన్ఫర్మేషన్ ఇస్తాం దొంగలకి. ఎట్లా అంటారా, ఓ పేపర్ నా వారం రోజులు పేపర్ అయితే నేను బయట పోతున్నాను, మేము బయట వెళ్తున్నాం అందరూ అంటాం. అంటే దాని అర్థమేమే, వారం రోజులు ఎవరు ఇంట్లో ఉండరు, వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్. పాలో అడిగి చెప్తారు, 3 రోజులు మేము బయట పోతున్నాం, పాలో అయితే అంటారు, ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఇంట్లో పని ఆమె కూడా క్లియర్గా చెప్తారు, 2 రోజులు ఇప్పుడు పోతాం అప్పుడు వస్తాం. ఆమె ద్వారా బయట దొంగలకి ఇన్ఫర్మేషన్. ఇట్లా ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళు విహారయాత్రలకు పోతాడు, గోవా పోతాడు, అక్కడ స్విమ్మింగ్ పూల్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం మేము ఫ్యామిలీతో కూడా అంటాడు. అప్పుడు దొంగలు ఎస్టిమేషన్ వేసుకుంటాడు, ఇది గోవాలో ఉంటాడు, ఇది రాదు, మినిమం 3-4 రోజులు పడుతుంది, ఇంట్లో పోయి ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇంకొకరు కొత్త వస్తువు కొంటారు, బంగారు వస్తువు, ఒక ఆమె దాన్ని చూపిస్తుంది సోషల్ మీడియాలో, నేను కొత్తగా కొన్నాను, ఇంత పడింది అనేది తెలిసిపోతుంది. ఇట్లంతా మనోళ్ళే దొంగలకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇవన్నీ కూడా బయట చెప్పకుండా సీక్రెట్గా ఉండాలి బయట వెళ్ళినప్పుడు. ఇంకొకటి, తాళాలు చాలామంది అబ్జర్వ్ చేయండి. బయట పక్క తాళం వేసి నీట్గా ఇంత బ్రహ్మానందం వేసినట్టు ఇంత తాళం వేసిపోతారు. దాని అర్థం ఏమంటే ఇంట్లో ఎవరు లేరు అని ఆహ్వానించడమే. తాళం వేసినప్పుడు బయట పక్క కనపడదు, లోపల పక్క వేసుకోవాలి తాళం. అర్థమైంది కదా. గేట్ వేస్తాడు, గేట్ ముందర ఇంత తాళం కప్పేస్తాడు, ఇంట్లో ఎవరు లేరని మనమే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అట్లా కాకుండా ఇంటి లోపల వేసుకోవాలి తాళాలు. మెయిన్ డోర్ కూడా ముఖ్యంగా లాక్ చేసేది కాకుండా లోపల కీస్ ఉంటాయి చూడు, వేరే లోపల నుంచి వేసేటట్టు అట్లాంటి వేసుకుంటే చాలా మంచిది. కాబట్టి తాళాలు వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో, అయ్యా మేము పలానా ఊరికి పోతున్నాం, పలానా ఏరికి పోతున్నాం, 2 రోజులు రాము చెప్పండి అంటే మేము మా సిబ్బందిని పంపించి LHMS కెమెరాలు పెట్టిస్తాం. అక్కడ ఆ రకంగా కూడా చాలామంది దొంగలు పట్టుకున్న ఇవి ఉన్నాయి, లోపల కెమెరాలు పెట్టిస్తాము. తర్వాత మా బీట్ వాళ్ళు వచ్చి ఎక్కువ ఇంటి ముందర ఫోకస్ చేసి నిఘా ఉంచుతాం, ఎవరు నా దొంగతనాన్ని కూడా వస్తారేమో అనేసి కొంచెం కాపలాగా కూడా కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారు. తర్వాత లాక్స్ కూడా ఇప్పుడు లేటెస్ట్గా అలారం లాక్స్ వచ్చాయి. లాక్ ఓపెన్ చేసి ట్రై చేస్తే అది అలారం అవుతుంది, చుట్టుపక్కల వాళ్ళంతా లేచేస్తారు. ఆ దెబ్బకి దొంగలు ఒకవేళ ట్రై చేసినా వెళ్ళిపోతారు. లాక్స్ కూడా లేటెస్ట్గా అలారం లాక్స్ వచ్చాయి. అలారం లాక్స్ పెట్టుకుంటే చాలా మంచిది. తర్వాత పార్కింగ్ చేస్తాం మనం బయట, మోటార్ బైక్స్ కూడా అలారం లాక్స్ పెట్టుకుంటే చాలా సేఫ్. మనకి ఎవడు దొంగతనం వచ్చినా కూడా అవి అలారం మోగిస్తుంది, కేకలేస్తాయి, ఆటోమేటిక్గా అలర్ట్ అయిపోతాం. కాబట్టి అలారం లాక్స్ పెట్టేందుకు ట్రై చేయండి. సీసీ కెమెరాస్ ఇంట్లోకి ఒకటి, బయట పక్క ఒకటి సీసీ కెమెరాస్ పెట్టుకుంటే ఎప్పుడు కూడా సేఫ్ సైడ్. మొన్న ఒక ఇంట్లో దొంగతనం జరిగింది, సీసీ కెమెరాస్ దానిలో మాకు కనబడింది ఎవరు వచ్చారు, ఎవరు చేశారు ఏమనేసి. ఇట్లా కాస్త ఈజీగా ఉంటుంది సీసీ కెమెరాలు పెట్టుకున్నట్టు, మనకు కూడా సేఫ్ సైడ్ ఉంటుంది వాళ్ళకి. తర్వాత ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మన వీధిలో కానీ మన చుట్టుపక్కల కానీ ప్రతి లేదా పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎవరో కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు వెంటనే మా వాళ్ళకి పట్టుకొస్తారు, అనుమానాస్పదంగా జరుగుతుంది. అట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చేట్టు ట్రై చేయండి. కొంతమంది ఎండాకాలము ఇంట్లో ఉక్కపోతగా ఉందనేసి కింద లాక్ చేసి మిద్ది పైన పోయి నేను పడుకుంటాను, నిద్రపోతాడు. వాడికి ఉదయం దిగే కొద్దికి ఇంట్లో అన్నీ సర్దేసి ఉంటాడు. అట్లాంటి పనులు కూడా చేయదండి. మెయిన్గా ఎక్కువ వాల్యుబుల్ వస్తువులు ఇంట్లో పెట్టుకోకుండా లాకర్లు పెట్టేందుకు ట్రై చేయండి. ఇది మినిమం పెట్టుకోవాలి ఇంట్లో. లాకర్లో పెట్టుకుంటే సేఫ్ ఇప్పుడు కూడా.
కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకునేసి మీ ఎవరి ఇల్లు వాళ్ళు జాగ్రత్తగా చేసుకోండి, ఎవరి సొత్తులు వాళ్ళు జాగ్రత్త చేసుకోండి. మా పోలీస్ సహకారాలు కూడా తీసుకోండి. మీరు లాంగ్గా బయట వెళ్ళేటప్పుడు మాకు మా స్టేషన్లో కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. LHMS కెమెరాలో పెడతాము. ఆ ఇంటి పైన నిఘా కూడా ఉంచుతాము. అందరూ కూడా సేఫ్గా ఉండాలని, దొంగతనం జరగకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ